తెలుగు తెరపై కామెడీ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు అల్లరి నరేష్. ఎటువంటి అట్టహాసాలు లేకుండా కేవలం తనదైన మాటల మాంత్రిజంతో అమాయకపు హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల అరుదైన నటుడాయన. కొంతకాలంగా సీరియస్ మరియు ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నరేష్ మళ్లీ తన అసలు సిస్సులైన ట్రేడ్ మార్క్ కామెడీ రూట్లోకి వస్తున్నారు. అదే ఆయన తాజా చిత్రం రంభా ఉర్వశి మేనక. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో వస్తున్న ఈ వినోదాత్మక ఫ్యాంటసీ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేర్చింది. రాశి ఓ రాశి మూసిలో రంభా ఉర్వశి అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతా నవ్వులు పూయిస్తోంది. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఈ చిత్రంలో కామెడీని పండించడానికి భారీ తారాగణమే బరిలోకి దిగింది. అల్లరి నరేష్ వీకేల మధ్య వచ్చే కామెడీ సీన్ లో థియేటర్స్ లో నవ్వుల వర్షం కురిపించడం ఖాయం. ఇక దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించి తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రియా సింగ్ ఈ ముగ్గురు అప్సరసల పాత్రలో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించారు. వీరికి తోడుగా శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కూడా నవ్వులు పూయించే పాత్రలో కనిపించి సందడి చేరున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దందా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పరంగా చాలా రిచ్ గా కనిపిస్తోంది. ఫ్యాంటసీ జోనర్ కి కామెడీ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా వెళ్లి నవ్వుకునేలా ఉంటుంది అనిపిస్తోంది. మొత్తానికి సెప్టెంబర్ 4న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు పక్కా నవ్వుల పండుగ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.